మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అనగనగా ఒక ఊరిలో ఒక చింత చెట్టు ప్రక్కన ఉన్న పాడుబడిన గుడిసెలో ఒక పిల్లి కొన్ని పిల్లలకు జన్మనిచ్చింది. అక్కడే ఎలుకలు చిన్న చిన్న పురుగుల్ని తింటూ పిల్లల్ని ప్రేమగా పెంచుకోసాగింది. ఒకరోజు పెద్ద వర్షం కురిసి గుడిసె కుప్పకూలింది. ఈ ప్రమాదం నుంచి తన పిల్లల్ని ఎలాగోలా రక్షించుకున్న పిల్లి అప్పటికప్పుడు ఆ పక్కనే ఉన్న సాయవ్వ ఇంటిని పరిశీలించింది. పని మీద ఆమె పొరుగురు వెళ్ళడంతో పిల్లలతో సహా సాయవ్వ ఇంటికి పిల్లి మకం మార్చింది. తినడానికి ఈ ఇంట్లో ఎలుకలు కానీ పురుగులు కానీ దొరకలేదు. బయటేమో పెద్దగా వర్షం కురుస్తుంది. పొద్దున్నుంచి ఏమీ తినకపోవడంతో తన పిల్లలకు సరిపడా పాలు ఇవ్వలేకపోయింది. ఆకలితో పిల్లులు అంటూ అరవసాగాయి. వాటి ఆకలి కేకలు చూసి తల్లి కడుపు తరుక్కుపోయింది. తప్పని తెలిసినప్పటికీ పెరుగు గిన్నెను దొర్లించి తన పిల్లలకు తినిపించింది. సాయంత్రానికి వర్షం తగ్గుముఖం పట్టడంతో పిల్లల్ని సాయవ్వ ఇంట్లోని పాత చెక్క పెట్టి వెనకన దాచి తరువాత పిల్లి ఆహారం కోసం బయటకు వెళ్ళింది. పొరుగురు వెళ్ళిన సాయవ్వ సాయంత్రానికి తిరిగొచ్చింది. తోడుపెట్టిన పెరుగు గిన్నె కింద పడి ఉండటం, చుక్క పెరుగు లేకపోవడం చూసింది. తన ఇంట్లో పిల్లులు పడ్డాయని అర్థం చేసుకొని అంతా వెతికింది. చెక్క పెట్టే వెనకాల నక్కి ఉన్న పిల్లి పిల్లల్ని చూసి సాయవ్వ వాటిని కోపంతో కొట్టబోయింది. ఆ పెరుగు తినకూడదని మాకు తెలియదు, మా అమ్మ చెబితేనే తిన్నాం అని చెప్పాయి పిల్లి పిల్లలు. ఓహో, అలాగైతే మీ అమ్మనే రానివ్వండి, సంగతేంటో చూస్తాను. అప్పటి వరకు మీరు ఈ గంప కింద పడి ఉండండి అంటూ పిల్లి పిల్లల్ని గంప కింద బంధించింది సాయవ్వ. ఆహారం కోసం బయటకు వెళ్ళిన పిల్లి రాత్రి పొద్దుపోయాక తిరిగొచ్చింది. గంప కింద బందీలుగా ఉన్న తన పిల్లల్ని చూసి బాధపడింది. మంచం మీద నిద్రపోతున్న సాయవ్వను నిద్ర లేపడానికి అంటూ అరిచింది. అప్పటికే పిల్లి మీద కోపంగా ఉన్న సాయవ్వకు ఇప్పుడు అదే పిల్లి వల్ల నిద్రాభంగం కూడా కావటంతో దాన్ని కర్రతో తరిమి మళ్ళీ మంచంపై వాలి నిద్రలోకి జారుకుంది. తల్లి పిల్లికి ఏమి చెయ్యాలో పాలుపోలేదు. దిగులుగా గంప పక్కనే కూర్చుంది. ఇంతలో ఒక దొంగ సాయవ్వ ఇంట్లోకి ప్రవేశించాడు. అవ్వ నిద్రపోతుందని గమనించి నిదానంగా చెక్కపెట్టి తెరిచాడు. దొంగను గమనించిన పిల్లి సాయవ్వను నిద్రలేపడానికి అంటూ గట్టిగా అరవసాగింది. పిల్లి ఎంత అరిచినా అవ్వ నిద్రలేవలేదు. ఇక లాభం లేదని ఒక్కసారిగా ఎగిరి అవ్వపైకి దూకింది. సాయవ్వ చటుక్కున నిద్రలేసి చూసింది. చెక్కపెట్టిలోని విలువైన వస్తువులను తీసుకుంటూ దొంగ కనబడ్డాడు. మొదట కాస్త తత్తరపాటుకు గురైన వెంటనే తేరుకొని దొంగ దొంగ అంటూ అరిచింది. ఆ దొంగ సాయవ్వపై దాడి చేయాలనుకున్నాడు. కానీ పిల్లి వాడి చేతిని గట్టిగా కరిచింది. ఈలోపు ఇరుగు పొరుగు వారు వచ్చి దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పిల్లి చేసిన ఉపకారానికి అవ్వ ఎంతగానో సంతోషపడింది.
అప్పటి నుంచి సాయవ్వ ఆ పిల్లిని దాని పిల్లలని తన ఇంటిలోనే ఎంతో ప్రేమగా పెంచుకోసాగింది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.